బేసిక్‌గా ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ది చైల్డ్‌హుడ్ అమ్మ చేసిన వంటలంటే అందరికీ విపరీతమైన ఇష్టం ఉంటది. ఏం చేసినా. అందులో కొందరు అమ్మలు స్పెషలిస్ట్ ఉంటారు. పప్పుచారులో, ఫ్రైలల్లో, ఇంకా పులిహోర చేయడంలో, ఇంకేవో అవన్నీ గుర్తు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ అయితే అమ్మ ప్రేమ కొంచెం ఎక్కువ కాబట్టి మన ఆరోగ్యం కోరుకొని, ముఖ్యంగా మా అమ్మ ఎంత ఆరోగ్యం కోరుకుంటుందంటే, అరే నీకు రుచికరమైన ఫ్రైలు తినలేకపోతున్నట మరి ఏం చేస్తావు చూడండి. ఆరోగ్యం మామూలు ఉండదు. ఇది బెండకాయ ఫ్రై. ఇది జస్ట్ శాంపిల్ అంతే. ఇది నైట్ చేసింది, ఇది జస్ట్ శాంపిల్. ఇది మనం మొత్తుకోంగా ఈ గీరికి వచ్చింది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకో కర్రీకి వెళ్దాం. ఇప్పుడు ఇది ఇంకో కర్రీ. ఓకే, వస్తుంది చూసావా. అది కూరలో నూనె ఉంటుందా, నూనెలో కూర తేలుతూ ఉంటుందా, ఎంత ప్రేమ మేమంటే అసలు. ఎక్కడా కూడా మాకు అనారోగ్యం అనేది రావద్దని తను సాయశక్తులా కృషి చేస్తుంది అసలు. జర్రంత నూనె వేస్తే ఏడ ఆరోగ్యం రాదేమో అని, ఎంత నూనె వేస్తే అంత ఆరోగ్యం. అది విషయం. అది బెండకాయ కానీ దొండకాయ కానీ ఏ ఫ్రై అయినా కానీ ఆ మాత్రం లేనిదే తడి ఉండాలి. మనం అంటే ఒక చెంచా 2 చెంచాలు సరిపోయే దగ్గర కనీసం 5 చెంచాలు 6 చెంచాలు వేయాలి. అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది, రుచి వస్తుంది కూరకి. ఎందుకంటే తను మన మీద ప్రేమతోటి ఆ మాత్రం 4 చెంచాలు నూనె వేస్తే తినలేరాయా అని తప్పులేదు. ఎందుకంటే ప్రేమతో వేసినప్పుడు అది 2 చెంచాల నూనె అయినా 4 చెంచాలు అయినా తినాలి తప్పదిగా. ఎందుకంటే ఏంట్రా ఎప్పుడో లేచి మీకోసం రెడీ చేస్తుంటే ఆ మాత్రం జస్ట్ 5 చెంచాలు నూనె ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది అన్నా మీకు, తప్పు కదా అట్లా. అందుకే నేనేం ఆర్గ్యూ చేయను. బేసిక్గా నేను ఐమ్ నాట్ ఏ ఫుడీ కాబట్టి మనం ఏది ఉన్నా ఇది మనం తినే 4 ముద్దలకి ఎందుకని నేను ఓవర్ ఆర్గ్యూ చేయను. కానీ కొంతమంది ఇంతదానికి అంతదానికి ఓవర్ ఆర్గ్యూ చేస్తుంటారు. ఇంకా అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ కథ వాళ్ళది. కానీ ముఖ్యంగా అయితే మా అమ్మ వంటకాలు అయితే ఇది ఆ పరిస్థితి. నూనె అనేది ఆరోగ్యము, నూనె ఎంత ఉంటే అంత మంచిది. అది ఇక తప్పదు.